హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఏంటంటే రేపు మీకు అందరికి కూడా ముఖ్య గమనిక ఏంటంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుంచి. సో ఇక్కడ ఇంటర్లో ఎంపీసీ బైపీసీ ఎవరైతే గ్రూప్స్ తీసుకున్నారో ఎంబైపీసీ గ్రూప్స్ తీసుకున్నారో 26th 27th 28th మీ అందరికి కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దయచేసి ప్రాక్టికల్ హాల్ టికెట్స్ వేరే ఉంటాయండి, కన్ఫ్యూజ్ కాకండి. ఈ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ మీకు మళ్ళీ మీరు ఎక్కడైతే స్టడీ సెంటర్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి చాలామంది రికార్డ్స్ అడుగుతున్నారు. సో మోస్ట్ ఆల్ రికార్డ్స్ అడగరు మిమ్మల్ని రేపు. సో రికార్డ్స్ అంటూ ఏముండవు. అయితే ఇంకోటి ఏంటంటే మన ఏరియా మొత్తం కూడా న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లో పడ్డ సెంటర్, ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్ సెంటరు. సో అందరూ కూడా అక్కడికి వెళ్ళి రేపు ఎల్లుండి 26, 27, 3 days ఉంటాయి ప్రాక్టికల్ ఎగ్జామ్స్, అటెండ్ కాండి. అండ్ ఇంకొకటి నేను ఈ వీడియో వేయడానికి కారణం ఏంటంటే ప్రాక్టికల్స్ హాల్ టికెట్స్లలో ఈ డేట్స్ పక్కన టైమింగ్ ఇవ్వలేదు. టైమింగ్ ఇవ్వకుండా ఏం చేస్తుందంటే FN/AM అని పెట్టింది. FN అంటే ఫోర్నూను, AN అంటే ఆఫ్టర్నూన్. సో ఈ ఫోర్నూన్ ఉన్న వాళ్ళేమో గో ఇన్ ద మార్నింగ్ సెషన్, 9 o'clock సెషన్ ఉంటుంది, 9:30కి ఏమో ఉంటుంది, 9:30 to 11:30 అనుకుంటా. ఎవరైతే ఈవినింగ్ సెషన్ ఉందో 2 to 4 ఆఫ్టర్నూన్ సెషన్. సో AN FN కన్ఫ్యూజ్ కాకండి. సో ఈ 3 days ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కూడా ఇవాటితోని థియరటికల్ పేపర్ అయిపోయింది. అంటే ఎంపీసీ కానీ, సిఈసి కానీ, బైపీసీ కానీ, 10th class ఎగ్జామ్స్ కానీ అన్నీ కూడా థియరీ పార్ట్ అయిపోయింది. సో ఎవరికి కూడా థియరీ పార్ట్ లేదు ఇక్కడ ఇప్పుడు రేపటి నుంచి. సో ప్రాక్టికల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత May 5th నుంచి కరెక్షన్ స్టార్ట్ అవుతాయి. మీకు మోస్ట్ ప్రాబబ్లీ June 10th లోపల ఈ ఓపెన్ రిజల్ట్స్ అనేటివి అందరికి కూడా రావడం జరుగుతుంది. సో అందరూ కూడా పాస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ రేపు ప్రాక్టికల్స్ రాసినటువంటి అందరు స్టూడెంట్స్ కూడా మళ్ళొకసారి ఆల్ ద వెరీ బెస్ట్, రైట్ నైస్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.